నమస్తే అండి. ఈ రోజు అయితే మనమైతే ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాము. మరి ఇందిరా పార్క్ దగ్గర అయితే భారీ ఎత్తున బహిరంగ సభ లాగా ఒక దీక్షను అయితే పెడుతున్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో 42 బీసీ రిజర్వేషన్ ఇంకా అమలు ఎందుకు కాలేదు, దాని గురించి అయితే ఈ రోజు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో అయితే ఈ రోజు అయితే ఈ ధర్నా కార్యక్రమం అయితే చేపట్టారు. అదే విధంగా ఇన్ని సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో బీసీలకు ప్రత్యేకమైనటువంటి పెద్దపీట ఎందుకు వేయట్లేదు? గత ప్రభుత్వం చూసుకుంటేనేమో గత ప్రభుత్వము ఈ బీసీలను మోసం చేసి నడ్డి విరగొట్టింది. అదే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా బీసీలను మోసం చేసుకుంటూ ఇంకా ఆర్డినెన్స్ ఎందుకు తీసుకురావట్లేదు అనే విషయాల పట్ల అయితే ఈ రోజు ఇంద్ర పార్క్ దగ్గర అయితే మనకైతే బీసీ కార్యకర్తలే కావచ్చు, బీసీ నాయకులే కావచ్చు, ఈ రోజు అయితే ధర్నా చేస్తున్న విషయం అయితే మనం చూస్తున్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే 42% రిజర్వేషన్ కావచ్చు, అదే విధంగా బీసీలకు ఇస్తానన్నటువంటి 42% రిజర్వేషన్ లో ముస్లిం సోదరులకు 10% ఇస్తున్నారు. కాబట్టి ఆ విషయాల పట్ల అయితే ఈ రోజు అయితే మనతోటి మాట్లాడడానికి అయితే బీసీ సోదరులు ఉన్నారు. అన్న నమస్తే అన్న, అందరికి జై బీసీ. మరి ఏంటి ఈ కార్యక్రమాలకు మెయిన్ పీట, పెద్ద పీట వేసుకొని ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు అయితే వచ్చారు కదా. సో మరి ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బీసీ మహాకర్చన కావచ్చు, ఈ బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు చేసేటువంటి ధర్నా కార్యక్రమం గురించి మీరు మాట్లాడదలుచుకుంటే ఏమైనా మాట్లాడతారు? అన్నగారు ఆర్ కృష్ణన్న గారు పుట్టిందే వెనకబడిన కులాలను ముందుకు తీసుకెళ్ళడానికి. ఈ తెలుగు రాష్ట్ర ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, బీహార్ తీసుకున్నా, కర్ణాటక తీసుకున్నా, తమిళనాడు తీసుకున్నా, మధ్యప్రదేశ్ తీసుకున్నా, ఒరిస్సా తీసుకున్నా, ఇన్ని రాష్ట్రాలలో బీసీ ముఖ్యమంత్రులు ఉన్న తోటి కూడా బీసీలకు అభివృద్ధి కోసం ఎక్కడ కూడా అమలు కానన్ని పథకాలు తెలుగు రాష్ట్రాల్లోనే అమలైనాయి. అంటే కారణం దానికి బీసీ దళపతి ఆర్ కృష్ణన్న గారి పోరాట ఫలమే. ఈ ప్రపంచ చరిత్రలో దాదాపు 12,000 ధర్నాలు, 12,000 రాస్తారోకాలు, గిన్నీస్ రికార్డు ఉద్యమాలు ఆర్ కృష్ణన్న గారివే. అసలు బీసీ అనే పదానికి అర్థం తెలియని రోజుల్లోనే మరి ఆ రోజు బీసీ అనే పదాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఆర్ కృష్ణన్న గారు. 1972లో బీసీ హాస్టళ్ల కోసం ఉమ్మడి రాష్ట్రంలోని ప్రస్తుత అసెంబ్లీ మీద 2,000 మందితోటి పోయి అసెంబ్లీ మీద రాళ్లతో దాడి చేసిన గొప్ప చరిత్ర ఆర్ కృష్ణన్న గారు. ఆ రోజు ఆర్ కృష్ణన్న మామూలు వ్యక్తి, ఈ రోజు మహాశక్తి. ఆ రోజు ఆర్ కృష్ణన్న ఇంకా ఎవరు లేరు. తనకు తానే సైనికుడై, తనకు తానే మేజర్ అయి, తనకు తానే రాజు అయి, మంత్రి అయి, అన్నీ ఇంత వడ్డీడైనాడు. ఒక్కడై పోరాడి ఈరోజు లక్షలాది మందిని సైనికులను తయారు చేసుకున్న గొప్ప ప్రపంచ రికార్డు కలిగిన ఏకైక నాయకుడు ఆర్ కృష్ణన్న. ఆర్ కృష్ణన్న గారిని కొందరు విమర్శిస్తూ ఉంటారు, ఈ పార్టీలో ఆ పార్టీలో. మరి నిజానికి ఇంత గొప్ప మనిషి అయినప్పటికీ, ఇన్ని ఉద్యమాలు చేసినప్పటికీ, మరి ఆర్ కృష్ణయ్య గారు గతంలో ఒకసారి ఏమో టీడీపీలో, దాని తర్వాత వేరే పార్టీలో, దాని తర్వాత వేరే పార్టీలో, ఇప్పుడు బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎదిగారు కదా. మరి ఎందుకు ఒక నాయకుడు అంటే ఒక దగ్గర ఒక జాగలా ఉండి ఈ బీసీ సమాజానికి వెన్నెముకగా, బీసీ సమాజం కోసం, బీసీ ప్రజల పట్ల కొట్లాడాల్సిన ఒక మహనీయుడు మరి ఎందుకు ఇన్ని పార్టీలు మారిండు? అంటే ఈ విషయం అందరికీ తెలియాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి 2014లో రాష్ట్రం ఏర్పడే తొలినాళ్ళలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఆర్ కృష్ణన్న గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు పోయింది. ఆర్ కృష్ణన్న గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినందుకు బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశము, బీజేపీ 2 పార్టీలు కలిసి 20 సీట్లు గెలుచుకున్నాయి. 15 తెలుగుదేశం, 5 బీజేపీ. ఆర్ కృష్ణన్న గారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుంటే 5 సీట్లు కూడా వచ్చేటివి కావు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఆర్ కృష్ణయ్యను మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుంటే శాసనసభ పక్ష నేతగా ఎవరిని ప్రకటించుడు? ఆర్ కృష్ణయ్య గారిని ప్రకటించలేదు. ఆర్ కృష్ణయ్య గారిని ప్రకటించేవారు. ఆర్ కృష్ణన్న గారు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉన్న, వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్లో ఉన్న, బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన ఎప్పుడు ఎక్కడ ఉన్నా 6 నిమిషాలు బీసీల హక్కుల కోసమే పోరాడుతున్నాడు తప్ప ఆ రాజకీయ పార్టీలకు గులాంగిరి చేస్తలేడు, శంసగిరి చేస్తలేడు. ఆయా పార్టీలే అన్నకు గులాంగిరి చేస్తున్నాయి. అన్నకు ఒక రాజ్యసభ సీట్ ఇస్తే అన్న ఎంకున్న ఓట్లు మాకు వస్తాయనే దుర్బుద్ధితోటి ఆయనకి ఇచ్చారు పదవులు. కానీ అన్న పదవులకు ఎన్నడూ లొంగలే. 1923లో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు గారు కూడా ఆ రోజుల్లోనే ఆర్ కృష్ణన్న గారిని పిలిచి, కృష్ణయ్య గారు మీలో మంచి మేధావి, మీలాంటి వ్యక్తి ప్రభుత్వంలో ఉంటే మాకు ఇంకా మీలాంటి వాళ్ళ ఐడియాలతోన మేము ఇంకా పరిపాలన ఇంకా బాగా చేయగలుగుతామనే ఉద్దేశంతోన ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించరు. నేను మంత్రిని చేస్తాను, నాకు మంత్రి పదవులు వద్దు, నా బీసీల హక్కుల సాధన నాకు ఏకైక లక్ష్యం అని చెప్పిండు. ఈ రోజు రాజ్యసభలో అడుగుపెట్టడానికి కారణం ఏంది అన్నగారంటే, బయట నుండి పోరాడుతున్నా
కానీ లోపటుండి కూడా నా గలం వినిపించాలి నా జాతి కోసం అని చెప్పి ఈ రోజు ఆర్ కృష్ణన్న గారు పార్లమెంట్ లో 2 కండిషన్ల మీద అడుగుపెట్టిండు. ఒకటి కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ, రెండోది దేశ జనాభా గణనలో బీసీ కులాల గణన. అయితే ఆర్ కృష్ణన్న గారు బీజేపీ ద్వారా రాజ్యసభకు పోయిన తర్వాత ఒక కార్యక్రమం నెరవేరింది. త్వరలో చేపట్టబోయే దేశ జనాభా గణనలో బీసీ కులగణనకు వ్యతిరేకమైన బీజేపీ పార్టీ కూడా ఈరోజు ఒప్పుకున్నది. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే జనాభా గణనలో దేశవ్యాప్తంగా బీసీ కులగణన వేస్తుంది. జాతి కోసమే ఆయన ఒక మెట్టు కిందికి దిగి రాజ్యసభకు పార్టీ పరంగా వేయడు తప్ప ఆయన స్వలాభం కోసం ఎప్పుడు పోలేదు, ఆయన స్వలాభం కోసం చేయలే. ఈ ప్రపంచ చరిత్రలోనే నిస్వార్థమైన వ్యక్తి, సొంత డబ్బులతోన వ్యవసాయం ద్వారా వచ్చే డబ్బులతోటి ఉద్యమాన్ని నడుపుతున్న ఏకైక నాయకుడు మాన్యశ్రీ అన్న గౌరవనీయులు ఆర్ కృష్ణన్న గారు మాత్రమే. ఈ రోజు రేపు కూడా ఒక లక్ష్యం నెరవేరింది మాకు. కృష్ణన్న ఆడుకోయినందుకు, కృష్ణన్న బయట ఉంటే మాకు కులగణన లక్ష్యం నెరవేరేది కాదు. త్వరలోనే కేంద్రంలో మంత్రిత్వ శాఖ కూడా వస్తుంది. ఆర్ కృష్ణన్న గారి ఉద్యమంలోనే వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ వరకు జనాభా దామాష ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్లు కూడా సాధ్యమవుతాయి. మాకెప్పుడు చెప్తా ఉంటాడు మా తోటి కృష్ణన్న గారు, తమ్ముడు నా లక్ష్యం ఒకటే. ఎందుకంటే నా లక్ష్యం ఏంటంటే ఇన్ని చేసిన బీసీల కోసం. ఈరోజు 2008 నుంచి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనిది తెలుగు రాష్ట్రాల్లోనే అమలవుతుంది ఫీజు రియంబర్స్మెంట్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు అగ్రకుల పేద విద్యార్థులు కూడా ఈరోజు ఉన్నత చదువులు చదవడానికి దూరం కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ మీద ఉన్నత చదువులు చదువుతా ఉన్నారు. మరి ఆ రోజు 5 రోజులు 2008 ఆమరణ నిరాహార దీక్ష చేస్తే కృష్ణన్న గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి దీక్ష స్థానికి వచ్చి ఆర్ కృష్ణయ్య గారు మీరు ఏ కార్యక్రమం చేపట్టినా అందులో కించిత్ మీ స్వార్థం ఉండదు, సంపూర్ణంగా ప్రజల కోసం మీరు చేస్తారు, ఖచ్చితంగా నేను ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అధికారికంగా అమలు చేస్తానని హామీ ఇచ్చి అన్నగారిని దీక్ష విరమింపజేసిండు. మరి ఈ రోజు కూడా పార్లమెంట్కి వెళ్ళాక కులగణన వచ్చింది, మంత్రిత్వ శాఖ వస్తుంది. మాకు రాబో రోజుల్లో చట్టసభల్లో మా 79 సంవత్సరాల కళ రిజర్వేషన్లు కూడా శాతమవుతాయి. అది మా బీసీ దళపతి ఆర్ కృష్ణన్న ద్వారానే. ఖచ్చితంగా ఆర్ కృష్ణన్న గారు రాబో రోజుల్లో వచ్చే 2028 ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒక ప్రముఖ పార్టీ ప్రమోట్ చేస్తుంది. ఖచ్చితంగా మేమందరం వెనుకుండి కఠోర దీక్షతో పనిచేస్తాం, ఆర్ కృష్ణన్న గారిని ముఖ్యమంత్రిని చేస్తాం. ఎందుకంటే అన్న పార్లమెంట్లో ఉంటేనే మాకు కులగణన అమలవుతుంది, మంత్రిత్వ శాఖ అవుతుంది. అన్ననే ముఖ్యమంత్రి ఉంటే, వడ్డించేటోడే ఆర్ కృష్ణన్న ఉంటే బీసీల సమస్యలన్నీ దూరం అవుతాయి, బీసీల సమగ్ర అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులతోన బీసీలకు అమలు కాని పథకాలు తెలుగు రాష్ట్రాల్లో అవుతున్నాయంటే ఆ ఘనత ఏ రాజకీయ పార్టీది కాదు, ఏ ప్రభుత్వానికి కాదు, ఆర్ కృష్ణన్న నిరంతర పోరాట బలమే. జై ఆర్ కృష్ణన్న, ఆర్ కృష్ణన్న గారి నాయకత్వం, ఆర్ కృష్ణన్న గారి నాయకత్వం. బీసీల గురించి మాట్లాడాలంటే పెద్ద చరిత్రనే ఉందన్న. చరిత్ర కృష్ణన్న అంటేనే బీసీ, ఆర్ కృష్ణయ్య టైగర్ బీసీ, ఆర్ కృష్ణయ్య బీసీల దళపతి అంటేనే కృష్ణన్న. ఆది గురువు. ఇప్పుడు గురు పౌర్ణమి రోజు ఆది గురువుని ఎట్లా కొలుస్తారో బీసీలంతా కృష్ణన్న కొలవాలి. కృష్ణన్నకి ఏం తక్కువైందన్న? 3 లక్షల పింఛన్ వస్తుంది, రాజ్యసభలో మంచి సీటు, పార్లమెంట్లో బ్యాక్ల మంచి హోదా. ఆయన కోసం ఈ స్థానిక సంస్థల కోసం 42% రిజర్వేషన్ల కోసం ఎందుకు ఆయన నిరాహార దీక్ష చేస్తుండు? సత్యాగ్రహ దీక్ష. కృష్ణన్న చేపట్టిన దీక్ష ఇప్పటి వరకు ఏది ఫలితం కాలేదు. ఈ ఫలితం కాలేదు అంటే ఎందుకు ఫలితం కాలేదు? ఎందుకు సఫలీకృతం కాకపోయింది? ఎందుకు సఫలీకృతం కాకపోయిందంటే ఇప్పటి వరకు కృష్ణన్న దీక్ష చేసిండనుకో, ఇప్పటి వరకు అది ఫలితం అయ్యి వచ్చింది. ఎప్పుడు ఫలితం కాలేదు. ఎందుకంటే కృష్ణన్న ఒక బ్రాండ్ అంటారు కదా, బ్రాండ్ కు మారిపోయారు కృష్ణన్న. కృష్ణన్న చేసిన ఉద్యమాలలో ఇప్పటికీ 1956 నుంచి ఆయన అసెంబ్లీ మీద పోరాటం చేసాడు. బీసీలకు రిజర్వేషన్లు కావాలని చెప్పేసి చాలా 72 విషయంలో కూడా చాలా కొట్లాడిండు. ఈయన ఉన్నందుకే ఇప్పుడు మన ఎస్సీ ఎస్టీ బీసీల కోసం, ఒక్క బీసీల కోసం కాదన్న, ఎస్సీ ఎస్టీ బీసీల కోసమే ఈ రోజు కూడా నిరాహార దీక్షగా సత్యాగ్రహ దీక్ష విజయవంతం అవుతుంది. ప్రతి ఒక్క పార్టీ, రూలింగ్ పార్టీ తప్పించి ప్రతి ఒక్క పార్టీ మద్దతు ఇస్తున్నారు. ఒకసారి మీరు కూడా అక్కడ చూడండి. కంపల్సరీ చెప్తున్నాము, బీసీలకు రిజర్వేషన్ అయి వస్తుంది. వాళ్ళ కొడుకు డాక్టరు, ఆయనకి 3 లక్షలు పింఛన్ వచ్చినా సరే ఆయనకి అవసరం లేదు. చేసేది మొత్తం స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసమే అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఒకటి చెప్తున్నామండి, తెలంగాణలో మొదటి నుంచి బీసీలకు 42% కావాలి బలంగా కొట్లాడిన బీసీ సంఘాలు ఏవైతున్నాయో ఎన్నో సంవత్సరం కొట్లాడుతూ ఉన్నాం.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి కామారెడ్డి డిక్లరేషన్ బయటకు తీసుకొచ్చి అప్పుడు 52 అని చెప్పారు కదా మరి. కర్ణాటక ముఖ్యమంత్రి గారు మధ్యన పెట్టింది, సిద్ధరామయ్య గారు మొదలు పెట్టింది. మేము మీకు చెప్తున్నాం, హామీ ఇస్తున్నాము, ఏ రాజకీయ పార్టీ సంబంధం లేదు, మాకు అధికారం వచ్చిన వెంటనే బీసీలకు 42% అమలు చేస్తామని చెప్పి గంటా పథకం చెప్పి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడేం చెప్తా ఉన్నారు, అటు బీజేపీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇటు టీఆర్ఎస్ పార్టీలు మేము కలిసి రావట్లేదు అంటారు. మేము అడిగింది ఏంటంటే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని అడగలేదు, బీజేపీ పార్టీని అడగలేదు. మాకు అధికారం వస్తే సెంట్రల్లో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మేము తీసుకొచ్చి ఇస్తామని చెప్పావు. మొన్న కూడా మీరు ఢిల్లీలో ధర్నా చేశారు. ధర్నా దేనికి చేస్తున్నారు? రాహుల్ గాంధీ ప్రధాని గారికి ధర్నా చేస్తున్నారు, కానీ బీసీలకు మా రాజ్యాంగంలో వాట అడగడానికి మీరు ధర్నా చేయట్లేదు. మేము ఇంకొకటి అడుగుతున్నాం, సంపూర్ణ వాట అడుగుతున్నాం. రాజ్యాంగంలో ఏదో స్థానిక సంస్థలో మాకు వాట కాదు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తంగా ఉన్నటువంటి పూర్తి రాజ్యాంగంలో వాటా బీసీలకు అడుగుతున్నాం. అందుకనే ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో బీసీ ఏదైతే ధర్నాలు చేస్తున్నారో దానికి సంఘీభావంగా వేలాది మంది తరలిస్తా ఉన్నారు. కారణం ఏంటి? బీసీలు 75 సంవత్సరాలు, మనకు భారతదేశ స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయితే సుమారుగా 40 నుంచి 50 సంవత్సరాలు బీసీ ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు ఈ బీసీ ఉద్యమంలో బీసీల కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని ఎన్నికల్లో వాడుకొని బీసీలకు అమలు చేస్తామంటారు. చివరికి ఓబీసీలు వేసిన తర్వాత మాకు అసలు కార్పొరేషన్ కూడా లేదు, డబ్బులు కేటాయించడానికి కూడా అసలు లేదు. ఇటువంటి వ్యవస్థలో ఈ రాష్ట్ర రాజ్యాంగాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. బీసీలకు అరకొరగా నిధులిచ్చి బీసీలను అవమానం చేసుకుంటూ అటు రాజకీయాల్లో వాటర్ లేకుండా ఇటు ఆర్థికంలో వాటర్ లేకుండా సమానత్వం అనే పేరు మీద మాట్లాడుతున్నట్టు రాజకీయ దొంగలు మేము ఒకటే చెప్తా ఉన్నాము. బీసీలార ఏకమైన మనవడు మనం వేసుకుందాం బలంగా నినాదం బయటికి రావడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, అటు రాజ్యాంగాన్ని లేకపోతే మాకు మేమే దీన్ని తీసుకుంటామని. మీ పార్టీ పరంగా వేయడానికి అదే మాట ముందు మీరు చెప్పాలి. అయ్యా ఎవరు వచ్చినా రాకున్నా మా పార్టీ పరంగానే మేము ఇస్తాము అని. కానీ అవకాశం వచ్చి అధికారం వచ్చిన తర్వాత ఇలా ఎవరో ఒక పెద్ద ఆయన కూర్చొని రెడ్డిని కూడా బీసీ చేస్తూ ఉన్నటువంటి దౌర్భాగ్యం ఉన్నటువంటి పార్టీలు మేము ఒకటే అడుగుతుంది ఏంటంటే బీసీల కోసం చట్టసభల్లో వాటి అడుగుతున్నాం. ఇది మాకు ఉన్నటువంటి స్థానిక సంస్థలే కాదు, రాజ్యాంగంలో పూర్తిగా ఎంపీ, ఎమ్మెల్యే మిగతా అన్నింటిలో కూడా మా బీసీల వాటా బీసీకి పంచండి. అప్పుడుగా నిజమైన ఇప్పుడు కూడా బీసీకి ఉన్నటువంటి మంత్రులు కూడా ఇలాంటి అధికారాలు లేకుండా కేవలం నామాత్రకు సహకరించేటువంటి బీసీలు కూడా మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకటే కోరుతున్నాము, ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముందుకు తీసుకొచ్చిందో దాని వల్ల దేశవ్యాప్తంగా కూడా అన్ని బీసీ వర్గాలు కూడా బలంగా మద్దతు ఇస్తా ఉన్నాయి. దేనికోసం ఇస్తున్నాయి? బీసీలు ఏకమైదాం, మన హక్కులు మనం సాధించుకుందాం అని చెప్పి. అందుకే మేము అడుగుతున్నాం, ఆర్ కృష్ణ గారు తలపెట్టిన బీసీ దళపతి గారు తలపెట్టినటువంటి ఈ ఉద్యమానికి పూర్తిగా సంఘీభావం తెలుపుతా ఉన్నాం. అదే కాదు, జరగబోయే ఎన్నికల్లో కూడా బీసీ ఓటు బీసీలకు వేసుకుందామని గట్టిగా నినదిస్తా ఉన్నాం. జై బీసీ. సో ఇంకొక విషయం మనం చూసుకున్నట్లయితే మీ 40కి పైగా ఈ సుదీర్ఘ పోరాటంలో బీసీల కోసం కష్టపడే మీరే గాని, ఆర్ కృష్ణయ్య గారే గాని, కొంతమంది బీసీ సంస్థలకు సంబంధించిన నాయకులే గాని, మరి ఎందుకు మీ పోరాటాలు అనేటివి ఇప్పటి వరకు సఫలీకృతం కాలేకపోయినాయి? మరి మమ్మల్ని ఒకటే అండి, బీసీలను రాజకీయ పార్టీలు మమ్మల్ని విభజిస్తా ఉన్నాయి. ఏ పార్టీ అధికారం ఉంటే దానిపై బీసీలు నడవాలి, యువతల పార్టీలో ఉన్న బీసీలు మాకు బీసీలు కారని చెప్పి రాజకీయంగా మమ్మల్ని బీసీలను విభజించి విడగొట్టి ఎక్కడికక్కడ కులాలుగా విడగొడుతున్నారు. కూడా బీసీలను విభజిస్తున్నారు, విడగొడుతున్నారు అంటున్నారు కదా, మరి బీసీలను విభజిస్తే విడిపోయేంత అది ఉన్నది, ఐక్యత లేదా? మరి బీసీల ఐక్యత లేదానికి అది ఇప్పుడు మాకు ఉన్నటువంటి 140-150 సంఘాలు కులాలు ఉంటే అందులో బీసీల కోసం సుమారుగా బీసీ ఆర్ కృష్ణ గారు స్థాపించిన మొదటి 40 ఏళ్ళ ఆర్ కృష్ణ గారు మొదలుపెట్టిన ఉద్యమానికి అనేక మంది బీసీ నాయకులు ఎందుకు పుట్టుకొచ్చారు? ఏ రాజకీయ పార్టీ అయితే ఇతరుల నుంచి విడగొట్టి రాజకీయ పార్టీలు స్థాపించినటువంటి బీసీ నాయకులకు మేము ఒకటే కోరుతున్నాం, మీ ద్వారా బీసీల ఏకమైదాం అంటున్నాం. మీ పదవుల కోసం ఈ బీసీలను బలిపెట్టకండి. జరగబోయే ఎన్నికల్లో ఒకే వ్యక్తిని మనం బలపడతాం, మన హక్కులు సాధించుకునేందుకు అడుగులు ముందుకేద్దాం పరంగా నమ్ముతున్నాం. ఇంకొకటి, నిజానికి మనం మాట్లాడుకుంటే పెద్దయినా అంటే నిజానికి కుల్లం మాట్లాడాలి. అసలు నిజానికి బీసీకి కల్వకుంట్ల కవిత గారికి సంబంధం ఏమున్నది? బీసీకి కల్వకుంట్ల కవిత గారికి సంబంధం లేదు. కేవలం కేసీఆర్ గారు 33% ఉన్నటువంటి దాన్ని 22% తీసుకొచ్చి 10 సంవత్సరాలు మమ్మల్ని అనగదొక్కిండు. అదే కాదు, ఒకే ఎన్నికలలో నియమావళి 2 సార్లు అమలు చేసిండు. 10 సంవత్సరాలు కూడా ఒకే రిజర్వేషన్ అమలు చేసిండు. బీసీలకు అధికారం లేకుండా, బీసీలకు ఆలోచన విధానం లేకుండా, బీసీలకు ఇలాంటి అవగాహన లేకుండా రాహిత్యాన్ని పొందుపరిచే విధంగా ఇలా కల్వకుంట్ల కవిత మొన్న ధర్నా చేసింది. అధికారం ఉన్నప్పుడు ఆ ధర్నా చేసి మా అధికారం మాకు ఇస్తే సరిపోయేది కదా, మళ్ళీ ఎందుకు చేయలేదు ఆ రోజు? కేవలం మీకు పదవులు పోతేనే ప్రజలు ఆదికి వస్తారు, బీసీలు ఆదికి వస్తారు. పదవులు ఉన్నప్పుడు కనీసం కేసీఆర్ గారే బీసీ సంఘ నాయకులను పిలిచి ఈ బాధలు అడిగారా? మేము చెప్తున్నాం వినని చెప్పి 22.5% చేసి
స్థానిక సంస్థలు 10 సంవత్సరాలు అదే రిజర్వేషన్ పెట్టాడంటే కొన్ని వేల మంది మా బీసీలు ఎంపీడీసీలు సర్పంచులు డెప్యూటీలు కాకుండా అడ్డుకున్నది కేవలం కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఈ కవిత గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఒకటే నాటకం ఆడినారు. కాబట్టి మరి ఈ నాటకాలు ఆడిన వాళ్ళ దగ్గరికి మరి మీరు ఎందుకు వేరు? ఆర్ కృష్ణయ్య గారే గాని, బీసీ సంఘాలకు సంబంధించిన పెద్ద పెద్ద నాయకులే గాని, వాస్తవానికి బీసీ గర్జన అని చెప్పేసి కవిత గారు పెట్టినటువంటి మీటింగ్ లా మరి ఆర్ కృష్ణయ్య గారు ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది? మరి ఎందుకు పాల్గొనాల్సి వచ్చిందంటే ఇలా బలంగా బీసీ ఉద్యమాన్ని తెలియజేస్తున్నాం కాబట్టి కవిత గారు కూడా ఒక అడుగు ముందుకేసి తప్పప్పులు నేను సవరించుకుంటున్నా, తప్పైంది మమ్మల్ని క్షమించండి, బీసీలకు బాగుంటుందని చెప్పిన దానికి ఆర్ కృష్ణ గారు సరే ఇన్ని రోజులు పొరపాటు జరిగింది కదా, ఇప్పుడు కూడా మా అమ్మ నడుస్తా ఉన్నాం కాబట్టి అందుకే ఆర్ కృష్ణ గారు గట్టిగా ఎందుకు చెప్పడం జరిగింది, ఎందుకు రావడం జరిగిందంటే అమ్మ మీ గతంలో మీరు తప్పులు చేస్తే మీరే ఒప్పుకుంటారు కాబట్టి చెంపలేసుకుంటారు కాబట్టి మద్దతు ఇస్తాం, ఎప్పుడన్నా బీసీలకు కలుసుకొని మా రాజ్యాంగంలో మా వాట ఇస్తే సంతోషిస్తామని అందుకు రావడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం కాదు దాంట్లో. సో ఈ రోజు మనం చూసుకుంటే బీసీలకు కులగణన, అదే విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ కావాలి అని చెప్తే ఖచ్చితంగా తప్పకుండా ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలోనే ఇది జరుగుతుంది. రాబోయే 2028 కావచ్చు, 2029 కావచ్చు, ఈ ఎన్నికలలో తప్పకుండా బీసీని ముఖ్యమంత్రిని చేయదలుచుకుంటే ఒకవేళ అయితే కనుక తప్పకుండా ఆర్ కృష్ణయ్య గారి వల్లనే అది ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం ఉందని ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు అయితే చెప్తున్నారు. సో కెమెరామ్యాన్ నాగేష్ తో గుణ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.